ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్కారం. మాఘపురాణం 2వ అధ్యాయంలోకి వచ్చాం. ఈ రోజున మాఘశుద్ధ విధియ ఆదివారం వచ్చింది. మాఘమాసపు విధి విధానాల్లో ఆదివారం నాడు సూర్యారాధన విశేషంగా చెప్పబడుతుంది. మామూలుగా రోజువారీ ఉదయమే స్నానం చేసి సూర్యారాధన చేసుకోవాలి, మనం ముందే చెప్పుకున్నాం. అయితే ఆదివారాల్లో ప్రత్యేకంగా అన్ని రోజులు చేయలేని వాళ్ళు 4 మాఘపు ఆదివారాలైనా తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకోవాలి ఉదయమే స్నానం చేసేసి. అయితే సూర్యారాధన విశేషంగా చేయదలుచుకున్న వాళ్ళు ఆదివారాలు పాలు పొంగించి పాయసం చేసి, మనం రథసప్తమి పాయసం ఎట్లా చేస్తాం, పాలని బాగా పొంగించి పొంగు వచ్చిన తర్వాత బియ్యం కొంచెం నెయ్యి కలిపిన బియ్యాన్ని వేస్తాం కడక్కండా. కొంతమంది ఇళ్లలో కడుగుతారు, బియ్యం విరగకూడదని నెయ్యి కలుపుతారు. కొంచెం నెయ్యి చుక్క వేసి బియ్యాన్ని ఇట్లా కలిపి ఒక 3 గుప్పెళ్ళ బియ్యం, ఒక 1/2 లీటర్ పాలకి ఒక 3 గుప్పెళ్ళ బియ్యం సరిపోతాయి, అంతకంటే పట్టవు. ఈ బియ్యం అన్నం చక్కగా పాలల్లో ఉడికిన తర్వాత దానికి బెల్లం కలిపి కొంచెం ఏలక పొడి వేసి, జీడిపప్పులు అవి ఏం వేయరండి, పైన ఇంకా వేసేదేం లేదు. ఆ పాలతో ఉడికిన పాయసాన్ని సూర్యభగవానుడికి నివేదన చేయటం అవకాశం ఉన్నవాళ్ళు చేసుకోండి. ఉదయకాలమే ఇది చేస్తే మంచిది. 2వ అధ్యాయంలో ఏం చెప్పారో చూద్దాం. దిలీప మహారాజు అనేక యజ్ఞయాగాదులు చేసిన పుణ్యాత్ముడు. ప్రజలందరినీ తమ కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. ఇంతకీ ఈ దిలీప మహారాజు ఎవరు? ఈయన రఘువంశ సంజాతుడు. రఘువంశం మనకు తెలుసు, శ్రీరాముడి వంశమైన రఘువంశానికి ముందరి రాజుల్లో దిలీపుడు ఒక ఆయన. దిలీప మహారాజుది చాలా విశేషమైన గాథ చెప్పబడుతుంది. పంచకావ్యాల్లో ప్రఖ్యాతమైన రఘువంశ మహాకావ్యాన్ని కాళిదాస మహాకవి రచించాడు. ఆయన ఆ రఘువంశాన్ని దిలీప మహారాజు కథతోటే మొదలుపెట్టాడు. దిలీపుడు చాలా ప్రఖ్యాత పురుషుడు రఘువంశంలో. అయితే ఆయనను గురించే మనం ఈ కథ చెప్పుకుంటున్నాం అన్నమాట. ఈయన ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలించాడు. ప్రజలందరి చేత మిక్కిలి శ్లాఘనీయంగా పాలించడం వల్ల ఆయన కీర్తి దశ దిశలా వ్యాప్తి చెందింది. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా ఇంకో పక్క దేశాలకు వెళ్ళినప్పుడు మా రాజుగారంత గొప్ప రాజుగారు లేరని ఎంతో ప్రచారం చేసేవారనమాట. నిత్యము ప్రజాక్షేమమే జీవిత పరమావధిగా ఉండేవాడు. ఒకసారి దిలీప భూపతి వేట కోసం అడవికి పోవాలని కోరిక పుట్టి వెళ్ళాడట. రాజులు మృగయావ వ్యసనులు అని చెప్తారు. వాళ్ళకి ఏంటంటే వేటాడడం అంటే ఇష్టం. మహారాజు తలుచుకుంటే కాందేముంది, అందులోనూ మహారాజులు ఎట్లాంటి ఈ రఘువంశంలో ఉన్నవాళ్ళు ఏది చేయాలనుకుంటే అది చేసేయగలుగుతారు. అట్లాగే దిలీప మహారాజు రాజసభలో తన కోరికని వెళ్ళబుచ్చాడట. ఇంకేముంది, మొత్తం మంది మార్బలం అంతా తయారయ్యారు. వేటకు కావాల్సినటువంటి సమస్తము సమకూర్చబడ్డాయి. కావలసిన వస్తువులన్నీ సిద్ధం చేశారు. ముందు వేటాడాలంటే వీళ్ళు ఏ అడవిలోకి వెళ్తున్నారో అక్కడున్న గిరిపుత్రులకి, ముందు వేటగాళ్ళకి వాళ్ళకి కబురు వెళ్తుంది. అక్కడ వాళ్ళు సిద్ధంగా ఉంటారు మహారాజు రాక కోసం. మాటలు వేస్తారు, ఎక్కడెక్కడ పులుడు ఉన్నాయి, ఎక్కడెక్కడ లేలు తిరుగుతాయి, ఎక్కడ ఏం జరుగుతుందో ముందే సమాచారం అంతా సేకరించి పెడతారు. ఆ తర్వాత రాజుకు కావాల్సిన మంది మార్బలము, వేట కుక్కలు, వేటగాళ్ళు తోడు, కొంతమంది ఆంతరంగిక మిత్రులు, స్నేహితులు, స్త్రీజనాన్ని పెద్దగా తీసుకెళ్లేవాళ్ళు కాదు. ఆ తర్వాత ఏమో ఈయనకి అంగరక్షకులు, కొత్త కొత్త బాణాలు, విసురుగా పడగలిగేటువంటి బల్లేలు, వాటన్నిటినీ సిద్ధం చేసుకుంటారు. వేట అంటే ఇవాళ అనుకోగానే రేపొద్దునే బయలుదేరటం అప్పుడు విధానం కాదు. కొంచెం సమయం చూసుకుని, ముహూర్తం కూడా చూసుకుని మంచి ముహూర్తంలో బయలుదేరేవాళ్ళు. అయితే సుముహూర్తంలో దిలీప మహారాజు వేట దుస్తులు ధరించి సైన్య సమేతుడై వేట కోసం అడవులకి బయలుదేరాడు. ఈయన వేట కోసం ఎంచుకున్న అడవి మిక్కిలి క్రూర జంతువుల మయమైనది, బాగా భయంకరమైన అడవి, దట్టమైన అడవట. చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి అని చెప్తారు. దండకారణ్యము వంటి బాగా ఘోరమైన అరణ్యం, బాగా చిక్కగా ఉంటుందన్నమాట అది. అయితే అవి ఏం చేస్తున్నాయంటే ఈ అరణ్యం నుంచి క్రూర జంతువులు సమీప గ్రామాల మీద పడి మనుషుల్ని, పశువుల్ని చంపి నానా భీభత్సము, భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. అందుకని ఈయన ఈ ప్రాంతానికి వేటకు వెళ్తే ఆ వాటిని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అవుతుంది. క్రూర జంతువులను కొన్నిటిని చంపేస్తే మిగిలినవి ఆ పక్కకి రాకుండా ఉంటే ఇక్కడ వేట జరుగుతుందని భావించి, తద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు రక్షింపబడతారని ఆయన ఆ ప్రాంతానికి వేటకు వెళ్దామనుకున్నాడు. సరే, క్రమంగా ఒక కొద్ది రోజుల్లోనే ఆ సమీపంలో ఉన్న గ్రామాలకి క్రూర జంతువుల బెడదంతా తప్పించేసాడు. మొత్తానికి జరిగింది. అరణ్యంలోకి ప్రవేశించిన తర్వాత ఎన్నో క్రూర మృగాల్ని కనబడకుండా చెట్ల చాటున, పొదల మాట